ముందు చెప్పిన సిస్టర్ పేరు నిస్సి అంజయ్య. ఆ సిస్టర్ అవును. బాగా పరిచయస్తులు, ఆ, దగ్గరలోనే ఉంటారు. ఆ, నేను అవును నిస్సి సిస్టర్. తిమోతిని, మా హస్బెండ్ పేరు జాన్ తిమోతి. ఆంటీ ఓకే. చెప్తున్నారు. అవునండి. నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లా చదువుతుంది, 5th ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. రెండో కుమార్తె సీనియర్ ఇంటర్ చదువుతుంది. ఆ, చాలా గ్యాప్ వచ్చింది. సారీ ఫర్ దాట్. బట్ అప్పుడప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటాయి కదా, గ్యాప్ రాదు. అవునంటీ, సో సారీ. కానీ నా మొత్తం సాక్ష్యం నేనైతే చెప్పను, కానీ ఎక్కడైతే నేను లాస్ట్ టైం మీతో మాట్లాడానో ఈ 3.5 సంవత్సరాల్లో ఆ, దేవుడు ఒక్కటైతే నాకు ఆ, ఎలా ఎలా నన్ను నడిపించాడో అది మాత్రం ఒక్క ఒక ఒక లైన్ లో 2 లైన్స్ లో చెప్పేసి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆ, నేను ఇనీషియల్ గా మా హస్బెండ్ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నాలో చాలా ప్రశ్నలు ఉండేవి. నేను చిన్నప్పటి నుంచి మాది చాలా గాడ్ ఫియరింగ్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాము. ఆ, చిన్నప్పటి నుంచి వాక్యము, ఆ, ఇంకా చర్చ్, సంఘము, పరిచర్య దీంట్లోనే ఉండి పెరిగాము. కానీ ఈ సంఘటన జరిగినప్పుడు నాకు దేవుని వాగ్దానాలన్నీ నాకు అర్థం కాలేదు. సడన్ గా అర్థం కాకుండా పోయినాయి. ఆ, అన్ని రోజులు వాగ్దానాల్ని పట్టుకునేదాన్ని, ఆ రోజు నాకు అర్థం కాకుండా పోయినాయి. చాలా రోజులు చాలా నెలలు నేను స్ట్రగుల్ అయ్యాను అసలుకి. అసలుకి ఎందుకు డిఫరెంట్ గా అర్థమవుతున్నాయని. కానీ దేవుడు ఈ రోజు పాట పాడినట్టు, రసజ్ఞ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఆ పాట నా నోట్లో ఈ 3.5 సంవత్సరం ఏ రోజు ఆగలేదు. ఆ మీరు పాట పాడినట్లు దీర్ఘశాంతం గల దేవుడు ఏ రోజు చేయి విడవక, ఆ వాగ్దానాలన్నీ మళ్ళీ కరెక్ట్ మీనింగ్ నాకు దేవుడు హీస్ ప్రూవ్డ్ దట్ హీస్ ప్రామిస్ కీపింగ్ గాడ్. వాగ్దానాలు నిలబెట్టుకునే దేవుడిగా నాకు మరొకసారి రుజువు చేసుకొని మమ్మల్ని దేవుని సన్నిధిలో గట్టిగా నిలబెట్టాడని చెప్పగలము. మా సంఘం వైట్ఫీల్డ్ ఎబినేజర్ బ్రదరన్ అసెంబ్లీ దేవునిలో చక్కగా ముందుకు సంతోషంగా సమాధానంగా వెళ్ళే సంఘము. మా కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఆ, ఇచ్చిన ఈ కొద్ది సమయంలో ఐ కెన్ సి పెద్ద పెద్ద ఆంటీలందరూ ఉన్నారు. నాకు అంత అనుభవం ఉందని నాకైతే తెలియదు. నైస్ టు సీ మనోన్మణి ఆంటీ ఆల్సో. బట్ దేవుడు కొంచెం నడిపించిన దాన్ని బట్టి, కొంచెం అనుభవాన్ని బట్టి, కొంచెం నేర్చుకున్న దాన్ని బట్టి మీతో కొంచెం వాక్యం యూనో కలిసి నేర్చుకుంటూ పంచుకోవాలనుకుంటున్నాం. ఆంటీ ఇందాక ప్రార్థన అవ్వగానే గుర్తు చేసినట్టు 2024 కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2024. నేను ఆంటీ కేసీ ఆంటీ నాతో మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఒక తలంపు ఏమొచ్చిందంటే, ఆ, ఈ సంవత్సరం అంతట్లో మనం ఎన్నో అడుగుంటాం దేవుణ్ణి. ఆరోగ్య విషయం కానివ్వండి, పిల్లల చదువులు, పిల్లల వివాహాలు, మరి ఇంకెన్నో శ్రమలు, చాలా విషయాలు దేవుణ్ణి అడుగుంటాం. దేవుడు ఆశ్చర్యంగా కొన్ని చాలా త్వరగా జవాబులు దయచేస్తాడు, కొన్ని కొంచెం అలా ఆలస్యం చేస్తూ వస్తాడు. మరి త్వరగా సహాయం చేసినప్పుడు దేవుని మనం ఎంతగా స్తుతించామో, ఆ, ఒక 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 క్వశ్చన్ నాకైతే వచ్చింది. ఆ ఆలస్యం చేస్తున్నప్పుడు ఎంత విశ్వాసంగా ఇంకా నిలబడి ఉన్నామో. ఇంకొక సంవత్సరంలోకి వెళ్తున్నాం, ఇంకా మనకి చాలా పెండింగ్ రిక్వెస్ట్లు ఉండొచ్చు దేవుడి దగ్గర. ఎలాంటి విశ్వాసంతో మనం ముందుకెళ్తున్నాము అన్నది, విశ్వాసం గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు నాకు తెలిసి, నేనేమి ఫెమినిస్ట్ నేం కాదు, కానీ చాలా సంఘాలు చూస్తే ఎక్కువ టైము సిస్టర్స్ మీటింగ్లు, సిస్టర్స్ ప్రేయర్లు ఎక్కువ ఉంటాయి. సో నాకు ఒక చిన్న అండర్స్టాండింగ్, సిస్టర్స్ ఎక్కువ ప్రేయర్ చేస్తారని. సో మనం అలా ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళేటప్పుడు ఎట్లాంటి విశ్వాసంతో మనము ముందుకెళ్తున్నామని చిన్న వాక్యం ద్వారా మనం చూసుకుందాం. విశ్వాసం అనగానే మనకు గుర్తొచ్చే గ్రంథము మీకు తెలిసిన విషయమే. మీరు జవాబులు చెప్తానంటే, చెప్పాలి అనిపిస్తే చెప్పొచ్చు, యూ కెన్ ఫీల్ ఫ్రీ. ఆ విశ్వాసము అంటే ఎవరో చెప్పారు. హెబ్రీ పత్రిక. హెబ్రీ అవునా అండి? పత్రిక. విశ్వాసం 11వ అనగానే మనకు వచ్చేది, గుర్తుకొచ్చేది హెబ్రీ పత్రిక. సో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. 11కు వెళ్ళట్లేదు, 12వ అధ్యాయం చూద్దాం. 2 వచనాలు చదువుకుందాం. మొదటిగా 12వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాటినైనా యేసు వైపు చూచుచు. అక్కడ తాపేస్తున్నాను. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు.
ఇంకొక వచనం చూసుకుందాం. అదే అధ్యాయంలో లాస్ట్ 28, 29 కలిసి ఉన్నాయి. ఆ ఆ కృప, నేను మధ్యలోంచి చదువుతున్నానండి. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఏలైనగా మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు. వినయ భక్తులతో, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఈ చాప్టర్ మనం గమనించినట్లయితే హెబ్రీ 12 చూసినట్లయితే స్టార్టింగ్ లో విశ్వాసం అన్న వర్డ్ ఉంటది, ఎండింగ్ లో భయభక్తులు అన్న వర్డ్ ఉంటది. ఈ రెండు చాలా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయండి. దేవుని బిడ్డలకి నేను విశ్వాసంతో ఉంటాను, భయభక్తులు ఉండవు, లేకపోతే భయభక్తితో ఉంటాను, ఐ డోంట్ థింక్ సో. ఐ థింక్ ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తా ఉంటాయి. సో దాని గురించి కొంచెం మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మామూలుగా ఈ హెబ్రీ పత్రికలో రెండు గృహాల గురించి ఉంటాయి. ఒకటి మనకి నిర్గమాకాండము 25వ అధ్యాయం, అక్కడ చూసిన దేవుడు ఇశ్రాయేలీల మధ్యలో నివసించడానికి మోషేకు ఆజ్ఞాపించి కట్టించిన ప్రత్యక్షపు గుడారాన్ని మనం చూస్తాం. ఆ ప్రత్యక్షపు గుడారం అది కట్టించినప్పుడు మనకి తెలుసు, మనం అందరివి చదువుంటాము, దేవుడు మోషేకి ఎన్ని రెగ్యులేషన్స్ రాశాడో, ఏది ఎలా ఉండాలి, ఏది ఏ దిక్కును ఉండాలి, ఎన్ని చేంబర్స్ ఉండాలి, ఆ 3 చేంబర్స్ లో ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉండాలి, అవి ఎలా అమర్చబడి ఉండాలి, అసలుకి కర్టన్స్ కూడా ఏ కలర్ లో ఉండాలి, గోల్డ్ ఉండాలా, షిత్తిం వుడ్ ఉండాలా, ఇంత క్లియర్ గా దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాన్ని నిర్మించమన్నాడు. అంతేకాకుండా దాంట్లోకి ఎవరు ప్రవేశించాలి, ఎవరు ప్రవేశించకూడదు, ఎవరు ప్రవేశించాలి, బలులు ఎవరు అర్పించాలి, అంతేకాకుండా దేనికి బలులు అర్పించాలి, అన్ని దేవుడు క్లియర్ గా ఇన్స్ట్రక్ట్ చేసి ప్రత్యక్ష గుడారాన్ని మోషే ద్వారా నిర్మించమన్నాడు దేవుడు. మరి మనకి ప్రత్యక్ష గుడారం ఇక్కడ లేదు కాబట్టి మనకి దేవుడు నివాసాలు అక్కడ ఏర్పరచున్నాడు. పరలోకంలో దేవుడు నివాసాలు ఏర్పరచున్నాడు. మరి అక్కడ కూడా ఏమి డిఫరెంట్ కాదండి. అక్కడ దేవుడు మన నివాసాలు ఏర్పరిచినప్పుడు కూడా అక్కడ కూడా రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎవరు వెళ్ళాలి, ఎవరికి వెళ్ళే ఎలిజిబిలిటీ ఉంది, ఎవరు వెళ్ళలేరు, ఎవరి ద్వారా వెళ్ళగలరు, అన్ని బహుమానాలు అన్ని దేర్ ఆర్ కైండ్ ఆఫ్ రెగ్యులేషన్స్ అన్ని ఉంటాయి. మరి ఆ గృహం గురించి చూసేటప్పుడు, ఫస్ట్ బిఫోర్ వి గో టు ఎనీథింగ్, ఆ గృహం గురించి చూసేటప్పుడు అది మనం చాలా శ్రేష్టమైన నివాసం అని మనం చూస్తాం. చాలా ఘనమైన నివాసము, శ్రేష్టమైన నివాసం అని మనం చూస్తాం. నేను ఈ హెబ్రీ పత్రిక చదివేటప్పుడు శ్రేష్టమైన నివాసంలో ఎందుకు దాన్ని శ్రేష్టమైన నివాసము అని మనకు అనుకోవచ్చు అన్నప్పుడు నాకు కొన్ని ఒక 7 విషయాలు కనిపించాయండి. అది మీతో పంచుకుంటాను నేను. ఒకటిది, మీరు ఇట్లే హెబ్రీ పత్రికలోనే ఉంటే మనం ఒకటి 10వ అధ్యాయము 21వ వచనానికి వెళ్దాం. 10వ అధ్యాయము 21వ వచనం, ఎవరన్నా దాన్ని కనిపెట్టగలిగితే చూడండి. హెబ్రీ 10:21. దేవుని ఇంటి పైన మనకు గొప్ప ఉన్నాడు గనుకను. అంటే అది ఎందుకంత శ్రేష్టమైన నివాసం, దేవుడు శ్రేష్టమైన నివాసం మనకు కట్టిస్తున్నప్పుడు అది ఎందుకు శ్రేష్టమైన నివాసం అంటే, మనకు ఒక గొప్ప యాజకుడు ఉన్నాడు. మనం ప్రతి ఆరాధనలో మనము చాలాసార్లు మనం ఆరాధించేటప్పుడు కూడా మనం దీన్ని పెట్టి మనం ఆరాధిస్తాం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా అంత గొప్ప దేవుడు మనకు గొప్ప యాజకుడుగా అక్కడ ఉన్నాడు. అందుకే ఆ నివాసము శ్రేష్టమైన నివాసముగా, గొప్పదైన నివాసముగా మనకి దేవుడు ఏర్పరిచిన నివాసం మనకు అలా అనిపిస్తుంది. రెండో చూసినట్లయితే, ఒకటి గొప్ప యాజకుడు, రెండు హెబ్రీలో 13వ అధ్యాయము 20 వచనంలో చూస్తే ఎవరైనా పట్టుకోగలుగుతారా అక్కడ ఏముందో? కాపరి, గొప్ప కాపరి. గొప్ప కాపరి అంటే మనకి కాపరి అనగానే ఏం గుర్తొస్తుందండి? మనకి ఏ అధ్యాయం గుర్తొస్తుంది? కాపరి అనగానే మనకు ఒక కీర్తన గుర్తొస్తుంది కదా, 23వ కీర్తన గుర్తొచ్చేస్తుంది మనకి అందరికి. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు కదా. అక్కడే మనం అది మనం యాక్చువల్గా
కీర్తనలు 23 చదివేటప్పుడు గొప్ప కాపరికి మనకు ఆ 23లోనే మనకు అన్ని అర్థమైపోతాయి. ఎందుకు ఆయన గొప్ప కాపరి, నాకు ఏం లేమి కలుగుదు అంటే, నాకు అన్ని సమకూర్చే దేవుడుగా ఆయన ఉంటాడు. ప్రొటెక్ట్ చేసే దేవుడు, గాఢాంధకారం లోయలో నేను సంచరించినంటే ప్రొటెక్ట్ చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆ యునో విశ్రాంతిని కలిగజేసే దేవుడుగా ఉంటున్నాడు. అన్ని అన్ని ప్రొవైడ్ చేసే ఒక గొప్ప కాపరిగా కాపరిగా ఉన్న మన దేవుడు మనకి ఆ మన నివాసంలో ఉంటాడు. కాబట్టి ఆ నివాసం మనకి గొప్ప నివాసము, శ్రేష్టకరమైన నివాసము. ఇంకొకటి ఆ మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 35వ వచనం అక్కడ పట్టుకుంటారేమన్నా? 10:35. గొప్ప బహుమానములు ఇచ్చింది. హెబ్రీ 10:35. గొప్ప బహుమానం. మన బహుమానములు. ప్రతి క్రియల ద్వారా మనకి దేవుడు గొప్ప. ఇప్పుడు చూస్తే కూడా మనకు అదే అధ్యాయంలో 32వ వచనంలో చూస్తే ఇంకొకటి పట్టుకోగలుగుతారు మీరు. గొప్ప పోరాటం. శ్రమలతో కూడిన గొప్ప గొప్ప పోరాటం పోరాటం. సహించిన వాళ్ళు అక్కడ ఉంటారు. గొప్ప పోరాటం, పోరాటం. రైట్. 11:24 చూస్తే ఎవరుంటారంటండి అక్కడ? క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని. మోషే. క్రీస్తు గొప్ప విషయమైన భాగ్యం. నిందను గొప్ప భరించిన వాళ్ళని మనం చూస్తాం అక్కడ, రైట్. 12వ అధ్యాయంలో మళ్ళీ మొదటి వచనానికి ముందు మనం చదివినట్టు చూస్తే గొప్ప సాక్షి సమూహము అంటే మనకి ఆ దేశము, ఆ నివాస స్థలములో మనకి గొప్ప యాజకుడు ఉన్నాడు, గొప్ప కాపరి ఉన్నాడు, గొప్ప బహుమానాలు ఉన్నాయి, గొప్ప పోరాటంని సహించిన వాళ్ళు ఉన్నారు, గొప్ప నిందను పొందిన వారు ఉన్నారు, ఆ గొప్ప సాక్షి సమూహం ఉంది. మన మన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. సో అలాంటి నివాసంలోకి మనకి శ్రేష్టమైన నివాసం అని చెప్పడానికి ఆ ఈ ఇన్ని గొప్ప ఉన్నాయి కాబట్టి మనం దాన్ని శ్రేష్టమైన నివాసం అంటాం. మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన ఆ శ్రేష్టమైన నివాసానికి వి గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. వి ప్రేజ్ గాడ్ అండ్ వి గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఎప్పుడు మనకి ఆ స్తుతించే హృదయం ఉండాలంటండి. మనకి ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు, మనం దేవుని కొన్ని అడిగినప్పుడు, మనం అది పొందినప్పుడు, ఒకవేళ పొందకపోయినా కానీ ఆయన చిత్తంలో ఆయన మనల్ని నడిపిస్తున్నందుకు, ఆయన మనకి ఇచ్చిన రక్షణ బట్టి, నిత్య జీవాన్ని బట్టి, పరలోక రాజ్యాన్ని బట్టి, జీవగ్రంథంలో ఆయన మన పేరు లిఖించిన దాన్ని బట్టి ఎప్పుడు మనం ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలంట. నా ఇప్పుడు మనము ఈ చూసుకున్నాం కదండి, అంటే గొప్ప యాజకుడు ఉన్నాడు, గొప్ప కాపరి ఉన్నాడు, రైట్. ఇంకేమున్నాయి? గొప్ప పోరాటం ఉంది, గొప్ప నింద ఉంది, గొప్ప బహుమానాలు ఉన్నాయి, ఇవన్నీ గొప్ప చూసినప్పుడు అన్ఫార్చునేట్ గా మనం దేవుని స్తుతించడానికి మనకి ఆ అన్ని కనిపించవంట. మనకు గొప్ప యాజకుడు ఉన్నాడన్నా కానీ, మనం దేవుణ్ణి ఎంత మనం ఎరిగినా కానీ ఫిజికల్ గా వి కాన్ సీ గాడ్. సెకండ్, గొప్ప కాపరి, ఫిజికల్ గా వి కాన్ సీ. బహుమానాలు ఇంకా మనం చూడలేదు, అక్కడ ఇచ్చే బహుమానాలు ఇంకా మనం చూడలేదు. యునో సాక్షి సమూహము, గొప్ప సాక్షి సమూహం ఇంకా మనం చూడలేదు. అన్ఫార్చునేట్ గా ఇవి చూడం గాని మన కంటి ముందు కనిపించే రెండు మాత్రం భలే కనిపిస్తాయి. ఒకటి పోరాటము, రెండు నింద. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇందాక మనం చూసినట్టు గొప్ప పోరాటాన్ని సహించిన వారు, గొప్ప నిందను భరించిన, అంటే దేవుని కొరకు నిందను కూడా భాగ్యం అనుకునే వాళ్ళు. సో మన లైఫ్ లో మనం ఫెయిత్ అనే దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గో త్రూ యునో అంటే మామూలుగా మనం ఐ డోంట్ నో, మీరు కూడా వినుంటారు ఇది. ఒక మౌంటైన్ పీక్ గా వెళ్ళాలంటే, ఆ మౌంటైన్, ఆ కొండ పైకి వెళ్ళాలి, పీక్ వెళ్ళాలి అంటే ఆ కొండ నున్నంగా ఉంటే వెళ్ళలేమంట. యూ జస్ట్ కీప్ ఫాలింగ్ డౌన్. పాత్ చాలా స్మూత్ గా ఉంటే యూ జస్ట్ ఫాల్ డౌన్, రైట్. అది గరుగ్గా ఉండాలి, కష్టంగా ఉండాలి. ఓన్లీ దెన్ ఆ గ్రిప్ కూడా వస్తుంది, ఆ స్ట్రెంగ్త్ కూడా వస్తుంది టు గో టు ద హయ్యర్ ఎండ్. సో మన పాత్ చాలా కష్టంగానే ఉంటది. 2024లో ఎంతమందికి చాలా ఈజీ లైఫ్ ఉండిందో దేవునికి స్తోత్రం, ఎంతమందికి కష్టంగా లైఫ్ ఉండిందో దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం. బికాస్ వీ వుడ్ హ్యావ్ బికమ్ స్ట్రాంగర్ ఇన్ ద లార్డ్.
ఆ ప్రతి విషయానికి శ్రమలు వచ్చినప్పుడు, ప్రతి విషయానికి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ యునో శ్రమను మర్చిపోయి దేవుడు చేసిన కార్యాన్ని గుర్తు పెట్టుకుంటూ ముందుకెళ్తే గాడ్ విల్ గివ్ అస్ హ్యూజ్ బ్లెస్సింగ్. యాక్చువల్గా ఆ ఈ గృహంలో మనం దేవుని నివాస స్థలములో నివాసాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ రెండు విషయాలు మాత్రమే చూసుకుందామండి. రెండు విషయాలు ఐ థింక్ వీ నీడ్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్. ఒకటి, మనం ముందు చదివినట్టు 12వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అనుంది. 12వ అధ్యాయము చివరి వచనంలో భయభక్తులు అనుంది. ఆ విశ్వాసము అంటే ఆ మనకి డెఫినిషన్ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. విశ్వాసము అంటే ఫెయిత్ అంటారు. ఆ అంటే మనకి విశ్వాసము దేనిపైన ఉంటది అంటే ఆ దేనైతే మనం చూడలేదో దాన్ని అది ఉంది అనుకోవడం విశ్వాసం. అది ఏదైతే జరగలేదో అది జరుగుతుంది అనుకోవడం విశ్వాసం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సింపుల్ గా డెఫినేషన్స్ అనుకుంటే మనకి బాగాలేనప్పుడు డాక్టర్ ఒక మెడిసిన్ ఇస్తాడు. ఆ మెడిసిన్ ఎందుకు వేసుకుంటాం? మంచి జ్వరం ఉన్నప్పుడు మెడిసిన్ ఇస్తాడు. ఎందుకు వేసుకుంటాం? ఇంకా బాగా అవ్వలేదు, అది వేసుకుంటే బాగా అవుతుంది అన్న నమ్మకంతో వేసుకుంటాం, రైట్? అంటే జరగని దాన్ని మనము జరుగుతుంది అని నమ్మడం విశ్వాసం. చిన్న మందు మీద మనం విశ్వాసం చూపుతాం. అంటే ఆధారం లేని వాటి నో ఆధారం లేదు, రుజువు లేదు, బట్ స్టిల్ నేను నమ్ముతాను చూడండి, మనం అందరం నమ్ముతాం చూడండి, దాన్ని మనము విశ్వాసం అంటాం. అంటే మనకు తెలుసు బైబిల్లో నోవా గారు ఉన్నారు. ఆ టైంలో అసలుకి ఆ ఓడ అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం అయింటది నోవా టైంలో. వరదలు అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం అయింటది నోవా కాలంలో, బట్ స్టిల్ నమ్మేడు నోవా. దాన్ని విశ్వాసం అంటాం, రైట్? సో మనకి తెలుసు అబ్రాహం గారు ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అంట, విశ్వాసములకు తండ్రి అంటాం. సో విశ్వాసము అని మనం చూసినప్పుడు అంటే నిరీక్షణకు అస్సలు ఆధారం లేనప్పుడు మనము అది జరుగుతుంది అని నమ్మడం విశ్వాసం. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. నేను నా సాక్ష్యంలోంచి కూడా నేను చాలా చెప్పగలను, కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ అ పర్సనల్ టైం. కానీ ఐ థింక్ మనందరి విషయంలో, మనందరి జీవితాల్లో ఒక్కొక్క స్టెప్ మనం ముందుకెళ్ళేటప్పుడు మనకి విశ్వాసం అనేది అది పెద్ద పరీక్ష. కష్టం, విశ్వసించడం కష్టం. బికాస్ మనం శ్రమల గుండా వెళ్ళేటప్పుడు ఆ శ్రమలు తీరుతాయా అన్న ఒక నమ్మకమే మనకి చాలా ఇబ్బందిగా ఉంటది. యాక్చువల్గా చెప్తానండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక్కటి చెప్తాను 2 నిమిషాల్లో. మా పెద్ద పాపకి ఫ్యూ మంత్స్ బ్యాక్ బాగలేకుండా వచ్చింది. ఆమె అంటే చిన్న బాగలేకుండా వచ్చినప్పుడు అది ఎప్పుడు క్యూర్ అవుతుంది, ఎప్పుడు బిడ్డ మళ్ళీ నార్మల్ అవుతుంది, ఎప్పుడు మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తుంది అనేది ఇట్ వాస్ కంప్లీట్లీ అన్సర్టైన్. అది జరుగుతుందా అన్నంత పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవ్రీ డే నేను గమనించింది, దేవుడు మమ్మల్ని అయితే కృంగదీయలేదు. అంటే హీ జస్ట్ కెప్ట్ ఆన్ గివింగ్ అస్ హోప్. ఒక చిన్న హోప్, రే ఆఫ్ హోప్ ఇస్తా దేవుడు గనపరుస్తాడు. సో విశ్వాసం అంటే హోప్ లేదు, ముందు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మడాన్ని విశ్వాసం అంటాం. రెండవది భయభక్తులు. భయభక్తులు అంటే భయం ఉంటే మనం అందరం జాగ్రత్త పడతామండి కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనమందరం సిస్టర్స్ కాబట్టి వంట చేస్తాం కాబట్టి పొయ్యి మీద నూనె పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒక హాఫ్ స్టెప్ దూరంగా ఉంటాం, అంతే కదా. ఎందుకు దూరంగా ఉంటాం అంటే జాగ్రత్త పడుతున్నాం. జాగ్రత్త ఎందుకు పడుతున్నాం అంటే ఆ నూనె మన మీద స్పిల్ అవుతుందన్న భయంతో మనం జాగ్రత్త పడుతున్నాం. రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు తిరిగి చూసి జాగ్రత్త పడి క్రాస్ చేస్తాం, ఎందుకంటే యాక్సిడెంట్ అవుతున్న భయంతో అలా చేస్తాం, రైట్? తడి చేత్తో కరెంట్ స్విచ్ ఆన్ చేయాలంటే జాగ్రత్త పడతాం, చేయి తుడుచుకొని డ్రై అయిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తాం, ఎందుకంటే షాక్ కొడుతుందన్న భయం. అంటే భయము, దేవుని యందలి భయభక్తులు అంటే భయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడతారండి. జాగ్రత్త పడట్లేదు అంటే భయం లేదని. దేవుని యందు భయభక్తులు అంటే మన జీవితం, మన ప్రవర్తన, మన నడక అన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
మన మాట, మన చూపు, మన చేష్టలు అన్ని జాగ్రత్తగా కాన్స్టెంట్ గా రన్ అవుతా ఉండాలి. ఒకవేళ నా మాటలో, లేకపోతే నా చూపులో, నా చేష్టల్లో, నా ప్రవర్తనలో నేను జాగ్రత్త పడలేదు అంటే నాకు భయం లేదు, దేవుని యందు భయం లేదు. సో దట్స్ యాక్చువల్లీ అ సైన్. జాగ్రత్త పడడం ఇస్ అ సైన్ విచ్ టెల్స్ అస్ మనకి దేవుని మీద భయభక్తులు ఉన్నాయా లేదా అని. ఆ ఇది సో ఈ రెండు మనం చూస్తే, ఈ రెండు దే గో ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి. అంటే ఆ మనం భయభక్తులు అన్నప్పుడు మనం యోసేపు గారిని కూడా చూస్తాం బైబిల్లో. యోసేపు ఆ రెండు కలిగి ఉన్నాడు. అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన పాపం చేయకుండా ఎంత భయభక్తులతో జాగ్రత్త పడ్డాడో అది చూసాము మనం బైబిల్లో. రెండు, ఆయన ఆ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయనకి గట్టి విశ్వాసం ఉండింది. అంటే ఎంతటి విశ్వాసం అంటే ఆ దేవుడు ఇశ్రాయేలుని తను తను వాగ్దానం చేసిన ప్రదేశానికి తీసుకెళ్తాడన్న ఎంత విశ్వాసం ఉండిందంటే, ఆయన తన బిడ్డలకి ఏం చెప్తాడంటే, నా ఎముకల్ని మీతో పాటు తీసుకెళ్ళండి అంటాడు. అంటే విశ్వాసం ఉండింది, భయభక్తులు ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఆ అబ్రహాం విషయంలో కూడా చూస్తాం, ఆయన విశ్వాసానికి తండ్రి ఉండింది, భయభక్తులు ఉన్నాయి. అంటారు కదా మనకి ఆ అంటే తను తను ఆ అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించినప్పుడు దీని వలన నీకు ఏముంటదండి, అది మనం చూద్దామా ఒకసారి. దేవునికి భయపడు వాడవని. అది ఎక్కడుంది చెప్పగలుగుతారా అది? 22 నిర్గం 22:12. 22:12. అవును, చదువుతారా సిస్టర్? నీవు దేవునికి ఆ నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదా. నేను ఎంత విశ్వాసం ఉండిందో దాంతో పాటు అతని అబ్రహాముకి భయభక్తులు కూడా ఉన్నాయి. ఇవంతా చూస్తే కొంచెం సేపు, ఐ థింక్ ఐ హావ్ గాట్ అనదర్ ఫ్యూ మినిట్స్. కొంచెం సేపు విశ్వాసం మనకి ఎలా కలుగుతుంది, భయభక్తులు మనకి ఎలా కలుగుతుంది అని ఒకసారి చూసుకుందాం. విశ్వాసం మనకి కలుగుతుంది అనుకున్నప్పుడు మనం చదివిన పోర్షన్ లోనే ఉందండి. హెబ్రీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలోనే ఉంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. అంటే నాకు విశ్వాసం కావాలంటే ఫస్ట్ థింగ్ ఐ నీడ్ టు డూ ఇస్ ఐ నీడ్ టు లుక్ అన్ టు గాడ్. యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు అన్నప్పుడు విశ్వాసం గురించి మనకి బైబిల్లో చాలా ఎంత విశ్వాసం ఎంత గొప్పది అనేది మనం బైబిల్లో చూస్తాం. చాలా న్యూ టెస్ట్మెంట్ లో కూడా చాలా మిరకల్స్ గురించి, అద్భుత కార్యాలు దేవుడు చేసినప్పుడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, విశ్వాసం కలవాడవై యూనో నమ్మిక మాత్రము ఉంచుము, ఇట్లా చాలా దేవుడు చెప్పింది మనం విన్నాం. చాలా మిరకల్స్ లో అకార్డింగ్ టు యువర్ ఫెయిత్, బై యువర్ ఫెయిత్ అని ఉంటుంది. సో విశ్వాసము ఎలా కలుగుతుంది మనకి? ఒకటి, యేసు వైపు చూచుచు. అంటే యేసు వైపు చూడడం అంటే ఏంటి? యేసుని తెలుసుకోవడం, దేవుని తెలుసుకోవడం. దేవుని గురించి ఎలా తెలుసుకుంటాం? వాక్యం చదవడం ద్వారా, వాక్యం వినడం ద్వారా, దేవుని ప్రేమించడం వల్ల, దేవుని అర్థం చేసుకోవడం వల్ల, దేవునితో నడవడం వల్ల మనకంటే యేసు వైపు చూడడం అంటే ప్రతిసారి అంటే క్రీస్తు వలె, క్రీస్తును పోలి ఎవ్రీ టైం కొన్నిసార్లు మనం ఈ పరిస్థితుల్లో యునో యేసు ప్రభుకి ఇలాంటి భూలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభుకి ఇలాంటి ఛాలెంజ్ వచ్చుంటే దేవుడు ఏం చేస్తుండేవాళ్ళు? హౌ డిడ్ గాడ్ ట్రీట్ పీపుల్? వాళ్ళు ఎలా ట్రీట్ చేశారంటే క్రీస్తు వలె జీవించడానికి మనం ట్రై చేసినప్పుడు, లేకపోతే క్రీస్తుని ఎక్కువగా మనం తెలుసుకున్నప్పుడు మనకి దట్ ఈస్ వన్ వే త్రూ విచ్ మనకి విశ్వాసం కలుగుతుంది. రెండు, రోమన్స్ చూస్తారా? రోమీలకు రాసిన పత్రిక, అది కూడా మనకి తెలిసిందే. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. దాంట్లో వినుట వలన ఉందండి, వినుట వలన విశ్వాసము కలుగును కదా. నాకు వినుట వలన విశ్వాసం కలుగునని నాకు ఎప్పుడైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్, అంటే మీకు కూడా అప్పుడే ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైందంటే కోవిడ్ టైంలో అండి.
అంటే కోవిడ్ టైంలో అసలుకి ఈ జూమ్ మీటింగ్స్ పెట్టిన వాళ్ళకి ఎందుకు పెట్టారో తెలియదు, కానీ విన్న వాళ్ళకు మాత్రం అది చాలా బ్లెస్సింగ్ గా ఉండింది, చాలా ఆశీర్వాదంగా ఉండింది. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎక్కడో ఒక లింక్ ఉంది, ఆన్ చేస్తే దేవుని వాక్యం వినిపిస్తది, అది బలపరుస్తుంది అన్న నమ్మకంతో అసలుకి కోవిడ్ లో చాలా మంది అలాగే యూనో గడిపారు అనిపిస్తుంది నాకైతే. నా మట్టుకైతే అసలు ఎవరైనా లింక్ పంపిస్తారా, ఏ టైంలో ఏ మీటింగ్ ఉందని వెతుక్కునేదాన్ని కోవిడ్ టైంలో. అదే టైంలో నేను కూడా కొంచెం కష్టమైన పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఆ అంటే ఆ వాక్యం వింటా ఉంటే కూడా విశ్వాసం, వినుట వలన విశ్వాసము కలుగునను. ఇంకొకటి మూడు రకాలుగా విశ్వాసం అండి. ఒకటి, విశ్వాసకర్త అయిన దేవుని యేసు వైపు చూచినప్పుడు మనం విశ్వాసం కలుగుతాం. రెండు, వినుట వలన విశ్వాసం కలుగుతాం. మూడు, ఇదే రోమా పత్రికలో ఉంటది, 1వ అధ్యాయము 17వ వచనం. చదువుతారు ఎవరైనా? 1:17. నీ- నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు. అని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం విశ్వాసం మూలముగా అంతకంతకు ఆ ఇది అంతకంతకు విశ్వాసం కలిగినట్లు అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని దాని నీతి యందు దాని యందు బయలుపడుతున్నది. బయలుపరచబడుతున్నది. అవును. ఇది నాకు చాలా నచ్చింది. ఐ థింక్ ఇది 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 కూడా వన్ ఆఫ్ ద వెరీ ప్రాక్టికల్ వేస్ విశ్వాసం కలగాలంటే. అంటే విశ్వాస మూలముగా, అంటే విశ్వాసం ఎట్ట కలుగుతుంది అంటే విశ్వాసం మూలంగానే కలుగుతుంది. అంటే విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు. అంటే ఇట్ ఈస్ లైక్ ఎ స్టెప్ బై స్టెప్, ఒక 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 లీప్, ఇంకొక అడుగు వేసినట్టు అనమాట. ఒక చిన్న దాంట్లో మనకి దేవుడు సహాయం చేసినప్పుడు కొన్నిసార్లు మన చిన్న పొరపాట్లు ఎలా ఉంటాయంటే దేవుని సహాయం చేస్తాడు, బాగా ప్రార్థన చేస్తాము, దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆ మనం టక్కని మనుషులంగా మనం టక్కని ఆ జవాబు వచ్చినప్పుడు అది మన సామర్థ్యానికి, మన కష్టానికి ఆ లెక్క వేసుకొని దేవునికి స్తుతించాల్సిన రీతిగా మనము స్తుతించకుండా ఉంటే ఇక్కడ రాసినట్టు విశ్వాసం మనము పొందలేము. మనం దేవుని ఏదైనా అడిగినప్పుడు, దేవుడు మనకు అది దయచేసినప్పుడు, అది దేవుని కార్యం అని ఎరిగి స్తుతించినప్పుడు మనకి దేవుని మీద విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంతో రెండోసారి మళ్ళీ మనం వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక ఎనదర్ లెవెల్ ఆఫ్ విశ్వాసం, ఇంకొక లెవెల్ ఆఫ్ విశ్వాసం, అంతకంతకు విశ్వాసం. అసలు అంతకంతకు విశ్వాసం అన్నప్పుడు ఆ నాకు అనిపిస్తుంది, షడ్రెక్ మెషేక్ అబేద్నగో ఉన్నారు కదండి, వాళ్ళు చూడండి, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం దానియేలు 3వ అధ్యాయము చెప్తారు కదా, షడ్రక్ మెషేక్ అబేద్నగో రాజుతో అంటారు కదా, ఇందును గూర్చి అంటే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను నీ దేవతలు మేము పూజింపం. అంటే ఆయన రక్షించే సామర్థ్యం కలిగిన దేవుడు. ఒక్కవేళ రక్షించకపోయినా గాని మేము ఆయన కొరకు నిలబడతాం. అంటే అంతటి విశ్వాసము, అంతటి ధైర్యము, అంతటి భయభక్తులు కావాలంటే అంతకంతకు ఈ విశ్వాసంలో మనము ముందుకెళ్ళాలి. సో విశ్వాసం అన్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఈ వచనం గుర్తొస్తుందండి. మామూలుగా అడుగుడి మీకు ఇయ్యబడును అన్న వచనాన్ని మనం చాలాసార్లు ప్రార్థనలో వాడతాము. అడుగు ప్రతివాడు దాన్ని పొంది ఉన్నాడని విశ్వసించి అడగమంటాడు దేవుడు. అంటే దట్ ఈస్ వాట్ యాక్చువల్ ఫెయిత్ ఇస్. అడుగు ప్రతివాడు దాన్ని పొంది ఉన్నాడని విశ్వసించేసి అడగాలంట. అంటే అంత నమ్మకం, అంత విశ్వాసం. అది ఎలా వస్తుందంటే ఐ థింక్ దీస్ ఆర్ ద 3 ways త్రూ విచ్ వీ కెన్ గెట్ దట్ ఫెయిత్. ఒకటి, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచు. 2, వినుట వలన, ఆయన వాక్యము, ఆయన గురించి వినడం వలన వచ్చే విశ్వాసము. 3, అంతకంతకు ఫెయిత్, స్టెప్ బై స్టెప్. అంటే అది మన ప్రాక్టీస్ అండి. మనం దేవునికి ఇచ్చే ఘనత, దేవుని చేసే కార్యాల్ని మనము రియలైజ్ అయినప్పుడు, ఆయన గొప్పతనాన్ని అంగీకరించినప్పుడు, ద మోర్ యు యాక్సెప్ట్ ఆయన గొప్పతనాన్ని, ఆయన సామర్థ్యాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు ఆయన మీద విశ్వాసం మనకి ఇంకొంచెం పెరుగుతుంది. దట్స్ ఎ స్టెప్ బై స్టెప్ ఫెయిత్. సో మనం ఇందాక చూసుకున్నట్లు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం అంటే ఏందో చూసుకున్నాము. విశ్వాసం ఎలా కలుగుతుంది, 3 రకాలు చూసుకున్నాము. రెండవది భయభక్తులు. భయభక్తులు అంటే ఏదో చూసుకున్నాం మనం. అంటే భయం ఉంది అంటే నేను జాగ్రత్త పడాలి. దేవుని యందలి భయభక్తులు ఉన్నాయంటే నేను జాగ్రత్త పడాలి. నేను జాగ్రత్త పడుతున్నాను అన్న ఒక సిమ్టమ్ టెల్స్ మీ నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని.
ఇదే హెబ్రీ పత్రికలో దేని గురించి జాగ్రత్త కలిగి ఉండాలా అని రాసిందండి. అంటే నేను దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు జాగ్రత్తగా పడాలి, దేని యందు జాగ్రత్త పడి ఉండాలని ఈ హెబ్రీ పత్రికలో మనకి రాసింది. ఒకసారి క్విక్ గా మనము చూసుకుందాం. హెబ్రీలోనే ఉండండి, 2వ అధ్యాయము 1వ వచనం చదువుతారు ఎవరైనా? కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. అవునండి, ఇది మాత్రం చాలా నిజం. అంటే మనము సంఘానికి వెళ్తుంటాము, దేవుని వాక్యం వింటాం, సహవాసంలో ఉంటాం, ప్రార్థనలు చేస్తుంటాం, దేవుడి జవాబులు దయచేస్తూ ఉంటాడు, అప్పటి వరకు బాగానే ఉంటాం. ఎక్కడన్నా ఏదైనా నష్టం వచ్చినా, కష్టం కలిగినా, లేకపోతే బాధ కలిగినా, మనం అనుకున్నది జరగకపోయినా, అన్ఫార్చునేట్ గా మనం విని ఇంతకాలం వినిన వాక్యాన్ని అంతటిని ఇంతవరకు యూనో విని అర్థం చేసుకున్నంత మనము విడిచి పెట్టే ప్రమాదం ఉందండి. సో ఫస్ట్ది మనము ఏది జాగ్రత్త పడి ఉండాలంటే, వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు కొట్టుకొని పోకుండానట్లు. జాగ్రత్తగా ఉండాలి. రెండవది చాలా ప్రమాదకరమైనది, 3వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవని విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. కొన్నిసార్లు అంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, కొన్నిసార్లు దేవుణ్ణి మనము విడిచిపెట్టి పోతామంట. అది అలా విడిచిపెట్టి పోకుండా, విశ్వాసము లేని దుష్ట హృదయంలో మీరు అలా కలిగి ఉండకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా ఉండవనుంది. మూడవది 4వ అధ్యాయము 11వ వచనంలో చూద్దాం. 4:11. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. చాలా సార్లు మనము అవిధేయత వల్ల కూడా అంటే అవిధేయత వలన పడిపోకుండా జాగ్రత్తగా, అంటే అవిధేయత వల్ల పడిపోయిన వాళ్ళెవరో మనకి బాగా తెలుసు బైబిల్లో. అంటే చాలా సార్లు మనం వింటాం, ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి వెళ్ళేటప్పుడు ఎంతో సనుగుడు, ఎంతో అవిశ్వాసం, ఎంతో అవిధేయత, దీనివల్ల ఇద్దరే వెళ్ళగలిగారండి ప్రామిస్ ల్యాండ్ కి. యెహోషువ, కాలేబ్, వీళ్ళిద్దరే వెళ్ళగలిగారు. అంటే మిగతా వాళ్ళందరూ ఈ అవిధేయత వల్ల, ఈ సనుగుడు వల్ల మధ్యలోనే పడిపోయారు, అంటే వెళ్ళలేకపోయారు. దేవుడు ఇచ్చిన స్థలానికి, ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళలేకపోయారు. మనం అన్నిట్లో పడిపోకపోవచ్చు, కొన్నిట్లో, లేకపోతే 10 వాటిల్లోంచి 9లో మనం నిలబడినా గానీ విధేయతగా, ఒక్క దాంట్లో ఏమైనా పడిపోతున్నామేమో మనం ఈ సంవత్సరం ఊహించుకునే లోపల మనము పరీక్షించుకుందాం. ఇది కూడా మనకి ఒక జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. 8వ అధ్యాయం హెబ్రీ ఇంకోటి చూద్దామండి. 8వ అధ్యాయము 5వ వచనం. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. అవునండి, మనం ఇందాక చూసుకున్నాం కదా, దేవుడు అన్ని క్లియర్ గా చెప్పాడు, మాదిరి చూపించాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ దిక్కును ఉండాలి, ఇక్కడ బంగారం ఉండాలి, ఇక్కడ చిత్తెము ఉండాలి, ఇక్కడ రింగులు ఉండాలి, ఇక్కడ కర్టన్స్ ఈ కలర్ లో ఉండాలి, అన్ని చెప్పాడు దేవుడు, అన్ని ఇన్స్ట్రక్షన్స్. అంటే కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడు. అంటే ఒక మాదిరి చూపించాడు, ఆ మాదిరి ప్రకారం వెళ్ళాలి, దాన్ని విడిచిపెట్టి ఉండకున్నట్టు జాగ్రత్త పడు. అంటే మనకి ఇప్పుడు కూడా దేవుడు మాదిరి చూపిస్తున్నాడండి. మనకి మనం వాక్యం చదివినప్పుడు మనకు విశ్వాసంలో ఎలా ఉండాలి, కుటుంబాల్లో మనం మన లైఫ్, మన సాక్ష్యం ఎలా ఉండాలి, ఉద్యోగాల్లో ఎలా ఉండాలి, సంఘాల్లో ఎలా ఉండాలి, అన్ని దేవుడు మాదిరిగా దేవుడు రాసి ఉంచాడు పరిశుద్ధ గ్రంథంలో. దాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమనుంది వాక్యంలో, రైట్? లాస్ట్ది ఏది జాగ్రత్తగా అంటే 12వ అధ్యాయము 16వ వచనం. 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.
ఆ ఇక్కడ మనం చూసినట్లయితే ఏశావు దేవుని యొక్క కృపను కోల్పోయిన వాడు, పోగొట్టుకున్న వాడుగా మనం చూస్తాం. యా చాలా సార్లు మనం కూడా దేవుని కృపను పోగొట్టుకునే వారంగా నడవకూడదండి. అది ఎక్కడ పోగొట్టుకుంటామో జాగ్రత్త పడమనుంది. అన్ఫార్చునేట్ గా కొంతమందికి ఒకసారి కృపను కోల్పోయిన తర్వాత కొంతమందికి దేవుడు రెండో ఛాన్స్ ఇస్తాడు, కొంతమంది ఛాన్స్ లేకుండా కూడా ఉండొచ్చు. సో ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆ దేవుని యందు భయభక్తులుగా ఉండాలి. ఈ 5 విషయాల్లో దేవుడు భయభక్తులు కలిగి యునో ఉండమన్నాడు. అంటే ఏవైతే విన్నామో ఆ సంగతుల్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఉండమన్నాడు. దేవుని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఉండమన్నాడు. అవిధేయత పడిపోతారేమో జాగ్రత్తగా ఉండమన్నాడు. మాదిరి చూపించాను, దాని ప్రకారంగా ఉండుటకు జాగ్రత్త పడుడి అన్నాడు. మళ్ళీ దేవుని కృపను పోగొట్టుకుంటారేమో జాగ్రత్తగా ఉండండి. ఈ విశ్వాసము జాగ్రత్త అంటే ఇవన్నీ జాగ్రత్తగా ఉంటే మనం ఆటోమేటిక్ గా దేవుని పట్ల భయము భక్తితో ఉన్న వారమై ఉంటాం. రైట్. 2024 ఇయర్ మనం ముగిసినప్పుడు మన జీవితాలు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చండి. బట్ యాజ్ వి మూవ్ ఇన్ టు న్యూ ఇయర్ ఎంత విశ్వాసంలో మనం ఎదిగాము, అంచెలంచెలుగా ఎదిగామా, వాక్యాన్ని విన్నాం, వాక్యాన్ని విడిచిపెట్టకుండా వినటం వలన విశ్వాసం అన్నాడు దేవుడు. ఆయన ఎంతవరకు ఆయన తట్టు చూచాం. నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళేటప్పుడు ఆత్మీయంగా మనం ఒక స్టెప్ పైకి వెళ్ళామా, ఏం నేర్చుకున్నాం అంటే మంచిగా జరిగినవి ఏం నేర్చుకున్నాం, మన పొరపాట్లలో నుంచి ఏమి నేర్చుకున్నాం, దేవుడు మనకి ఏం నేర్పించాడు. ఎంతో వాక్యం విన్నాం, ఎంతో మంది ఆంటీలు సిస్టర్స్ మీటింగ్ లో చెప్పారు, బ్రదర్స్ అసెంబ్లీస్ లో చెప్పారు, ఎన్నో బైబిల్ స్టడీలు, ఎంతో వాక్యం విన్నాం. మన విశ్వాసం కొంచెమన్నా ఇంక్రిమెంట్ ఉందా? ఆఫీసుల్లో ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రిమెంట్ కోరుకుంటాం, ప్రమోషన్లు కోరుకుంటాం. ఆత్మీయతలో కొంచెమన్నా ఇంక్రిమెంట్ ఉందా? దేవునికి ఇంకొంచెం దగ్గర అయ్యామా, భయభక్తులు కలిగి ఉంటున్నామా అనేది ఒకసారి ప్రశ్నించుకుందాం. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదండి. అంటే దేవుడే చెప్పాడు, ఇందాక 1వ వచనంలో ఏం చెప్పాడు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూడమన్నాడు. ప్రతి విషయానికి యేసు వైపు చూడడం మనం ఒకటి నేర్చుకుందాం. దానికి తగ్గట్టు, ఆ వచనానికి తగ్గట్టు 13వ అధ్యాయంలో 5-6 వచనాలు దేవుడు స్ట్రాంగ్ గా ప్రామిస్ ఇచ్చాడు. నేనేం మాత్రము విడవను అన్నాడు. ఈరోజు సిస్టర్ పాట పాడుతుంటే, రసజ్ఞ సిస్టర్ ఆల్మోస్ట్ ఆ పాట ఈ వచనం మీదే ఉన్నట్లు అనిపించింది నాకు. నేనే మాత్రం విడవను అన్నాడు, నేను ఎడబాయిని అన్నాడు. దేవుడే మనకి సహాయకుడు అంటున్నాడు. ఇంకా మనకి ఎందుకు భయం అండి? రైట్. ఆ భయం వచ్చినప్పుడు మనము దేవుని తట్టు చూద్దాం. మళ్ళీ విశ్వాసం కొరకు భయపడ్డాము అంటే, సిచ్యువేషన్స్ కి భయపడ్డామంటే మళ్ళీ దేవుని తట్టు చూద్దాం, మళ్ళీ దేవుని వాక్యాన్ని విందాం. ఇంతకుముందు దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాన్ని గుర్తు తెచ్చుకొని విశ్వాసం అంచెలంచెలుగా పెంచుకుందాం. మన జీవితాల్లో దేవునికి ఎంతో దగ్గరగా భయభక్తులతో మన ప్రతి విషయాల్లో మనం జాగ్రత్త కలిగి దేవుని యందు భయభక్తులుగా కలిగి ఉందాం. అండ్ ఐఎమ్ షూర్ ద మోర్ వి గెట్ క్లోజర్ టు గాడ్, ద మోర్ పీస్ వి గెట్. ఎంత దేవుని దగ్గరికి వెళ్తామో అంత మనకి ఒక నెమ్మది. ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కానీ నేనే చెప్పగలుగుతాను నాకెన్ని సిచ్యువేషన్స్ వచ్చాయో. బట్ స్టిల్ కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నా ప్రార్థనలో నేను ఇదే ప్రార్థన చేస్తాను. దేవుడా, నాకు ఇప్పటికీ అర్థమైపోయింది నా చేతిలో ఏమీ లేదని, అంతా నీ చేతిలో ఉందని, ఇంక నేను ఇంకేమీ చేయలేను, ప్లీజ్ ఇంటర్ఫియర్ లార్డ్ అని ప్రార్థన చేసుకుంటాను. సో ఆయనే చేయగలుగుతాడు. సో గట్టి విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్మదగిన దేవుడు, ఎన్నడూ విడువడు, ఎడబాయని దేవుడు మనకి ఎప్పుడు సహాయంగా ఉంటాడని గుర్తుపెట్టుకొని ముందుకు సాగిపోదాం. ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనములు. ఆంటీకి అందరికీ వందనాలు. వందనాలు సిస్టర్. చక్కటి వాక్య సందేశాన్ని అందించారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం తీసుకొని అందులో హెబ్రీ పత్రికలో నుంచి చాలా విషయాలు మనం చూసుకున్నాము. విశ్వాసము, కృప, భయభక్తులు. విశ్వాసం అనేది మొట్టమొదటిగా 12వ అధ్యాయం మొదటి వచనంలోను చివరి వచనంలో కృప, భయభక్తులు కలిగి ఉన్నట్టుగా 2 వచనాలు మనం చూసుకున్నాము. అలాగే మన శ్రేష్టమైన నివాసముల గురించి 7 పాయింట్స్ మనకు చక్కగా వివరించి చెప్పారు. మనకు నివాసంలో మనకు ఏమేమి ఉంటాయని, మనకు గొప్ప యాజకుడు, గొప్ప కాపరి, గొప్ప బహుమానం ఉంటుందని, గొప్ప భాగ్యం, గొప్ప సాక్షి సమూహం ఉంటుందని, ఇంకా గొప్ప నిందలు పోరాటాలు పొందిన వారు కూడా అక్కడ ఉంటారని, ఎన్నో విషయాలు మనము
చూసుకున్నాము. అలాగే శ్రేష్టమైన నివాసాన్ని ఏర్పరిచినటువంటి ముందుగా మనకి దేవునికి ముందుగా మనము ఆయనకు కృతజ్ఞత కలిగి స్తుతించే వారంగా మనకు ఉండాలి. అలాంటి మన శ్రేష్టమైన నివాసాన్ని మన కోసం ఆయన ఏర్పాటు చేయబోతున్నందుకే దేవునికి ప్రత్యేక వందనాలు. అలాగే మనకి మన విశ్వాస జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళాలంటే ఎన్నో శ్రమల గుండా, అవమానాల గుండా, నిందలు, బాధలు, వ్యాధులు, ఇబ్బందులు మనం అన్ని ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజమే, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు సహోదరి. కొండ ఎక్కేటప్పుడు మనము నునుపుగా ఉంటే మనం పైకి చివరి వరకు కూడా ఎక్కి వెళ్ళలేం, జారిపోతాం. అది అక్కడక్కడ ఎత్తు పల్లాలు కలిగి ఉంటే మనము చివరి వరకు ఎక్కి వెళ్ళగలం. అదే శోధింపబడిన మీదట సువర్ణమై మారుతాం మనం. కాబట్టి అలాంటి చక్కటి వాక్యాన్ని మనకి చెప్పారు. విశ్వాసంలో మనం ఏ విధంగా బలపడాలి, మనం బలపడాలంటే 3 పాయింట్స్ కూడా మనకు చెప్పారు. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అలాగే విశ్వాసం మూలంగానే కలుగుతుందని, స్టెప్ బై స్టెప్ అని కూడా చక్కగా వివరించి చెప్పారు. అలాగే చివరిగా భయభక్తులు కూడా, దాని గురించి కూడా మనకి హెబ్రీ పత్రికల నుంచి కూడా మనకి ఎన్నో విషయాలు చెప్పారు. విడిచిపెట్టే వారంగా ఉండకూడదని, జీవం గల దేవుని విడిచిపెట్టకూడదని, అవిధేయత వలన మనము పడిపోకుండా ఉండాలని, మనకు మనకు మాదిరి చూపించాడు, దాని ప్రకారంగా మనం నడుచుకోవాలని, అలాగే దేవుని కృపను పోగొట్టుకునకూడదని, ఎవరు మనకి దేవుని కృపను పోగొట్టుకున్న వాళ్ళుగా మనం చూసుకున్నాం. అక్కడ ఏశావు ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళుగా చూస్తా ఉన్నాం కదా. అలాగే మనకి చక్కటి అభయాన్ని కూడా ఇచ్చాడు. ఈ సంవత్సరం అంతం కూడా మనకి దేవుడు కాపాడుతూ వచ్చాడు కదా మనని. నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని చక్కటి ప్రామిస్ కూడా మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. మంచి శ్రేష్టమైన వాక్య సందేశాన్ని విన్నాము. ఈ యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని దాని ప్రకారంగా మనం అందరం జీవించలాగన ప్రభు మనకు సహాయం చేయనుగాక. శ్రేష్టమైన వాక్య సందేశాన్ని అందించినటువంటి నిశ్చయ గారికి మరొకసారి ఎస్తర్ ప్రేయర్ వారి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు సిస్టర్. వందనాలమ్మా. వందనాలు ఆంటీ. మనకి ప్రేయర్ పాయింట్స్ ఏమైనా ఉంటే కెజాక గారు చెప్తారు. పేరు వచ్చిన సోదరి వాళ్ళందరూ కూడా వందనాలు. నేను చక్కని వర్తమానం, బోధ వర్తమానం, హెచ్చరిక వర్తమానం అక్కడ దినాల్లో మనం ఉంటున్నాం. ఇయర్ ఎండింగ్ లో కూడా ఉంటున్నాం. ఈ ఇయర్ లో ఇప్పుడు మనం విశ్వాసాన్ని గురించి విన్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. నిజమే, రక్షణ విశ్వాసం ఉంది. అనుదిన శోధనలో విశ్వాసం ఉందా? రక్షణ విషయంలో సాయం చేసిన దేవుడు, ఆధ్యాత్మిక విషయాల్లో సాయం చేసిన దేవుడు, ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యుయేషన్ లో, ఈ దినము వచ్చిన పరిస్థితుల్లో కూడా, అవి మెంటల్ గా, మానసికంగా సమస్యలు రావచ్చు, శరీరానికి సమస్యలు రావచ్చు, విశ్వాస జీవితంలో సమస్యలు రావచ్చు, సేవలో రావచ్చు, నిందలు రావచ్చు, బంధువుల దగ్గర రకరకమైన సిచ్యుయేషన్స్ వస్తాయి. విశ్వాసంలో డిగ్రీస్ కూడా ఉన్నాయి. అంతకంతకు విశ్వాసం అనే విషయం మరి నిస్సి కోట్ చేసింది. కనుక అంతకంతకు విశ్వాసం, రక్షిస్తాడని మాత్రమే విశ్వాసం కాదు. ఆయన రక్షించకపోయినా, ఆయన మన చెయ్యి విడిచినట్టుగా అనిపించిన, మనం ఎక్స్పెక్ట్ చేసే జవాబు ఆయన మనకి ఇవ్వకపోయినా, ఆయన ఉద్దేశం ఇంకో రీతిగా ఉండవచ్చు. దాన్ని అర్థం చేసుకొని ఏది ఏమైనా నేను చేతగాని దాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటున్నా, నువ్వేం చేస్తావో చెయ్యి ప్రభువా, ఏది చేసినా నా మేలు కొరకే అనుకుని మనం అడిగిన ధోరణిలో దేవుడు మనకు జవాబు ఇవ్వకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పింది కదా, దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా నీవు నిలబెట్టించిన విగ్రహం మాత్రమే మొక్కేది మాత్రం లేదని ఖరాఖండిగా చెప్పారు. కనుక దేవుడు మనకు అడిగిన సమయంలో ఇవ్వకపోయినా, అసలే ఇవ్వకపోయినా, ఒకవేళ పోస్ట్పోన్ చేసినా ఇవ్వకపోయినా, అంతకంతకు విశ్వాసం పెరగాలగిన తక్కువ కాకూడదు అనేది గట్టి ప్రగాఢమైన హెచ్చరిక. ఒక ఛాలెంజింగ్ గా ఈ క్వశ్చన్ మన మీద ఉండగా, ఒకవేళ 2005లో ఎలా ఎంటర్ అవుతామో మనకు తెలియదు. సనుగులు గొనుగులు లేకుండా నీ చిత్తమే ప్రభువా, నీ ఉద్దేశమే, నువ్వు ఎలా చేస్తావో అలాగే ప్రభువా అని మన చేతులు, మన ప్రాబ్లమ్స్ అన్ని ఆయన చేతులకు అప్పగిస్తే అదే మనకు క్షేమం. ఆయన చిత్తమే సిద్ధించును గాక. అలాగే మనం చేసే సేవ కానీ ఏదైనా కానీ
వినయ భయభక్తులతో ఆయనకు ప్రీతికరంగా ఉండే సేవ చేయాలి. భయము ఉండదు, చాలాసార్లు భక్తి ఉంటుంది. ఇవి ఒకటొకటి మరి కలిసే వెళ్తాయి అని మనం విన్నాం. కనుక భయం ఉండే చోట భక్తి ఉండాలి, భక్తి ఉండే చోట భయం కూడా ఉండాలి. ఇది అడుక్కుందాం మనకు, మన పిల్లలకి. ప్రభువా, భక్తి కార్యక్రమాలు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాం, కానీ భయము లేదు, పరిశుద్ధత లేదు, ఆయన ముఖరూపం లేదు, ఆయన సమరూపంలో ఏర్పడేది లేదు. ఎన్నో శ్రమలు కొట్టబడుతూ ఉన్నాము. ఇవన్నీ ఉన్నా ఎన్నో పాజిటివ్స్ కొరకే దేవుని స్తుతించాం. మైనస్లు వస్తాయేమో, నెగిటివ్ పాయింట్స్ మనకి ఎదురైతాయేమో, నిందలు, అవమానాలు, చాలాసార్లు మన ఓపికను కూడా మనం విసర్జించే పరిస్థితులు, తారుమారయ్యే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వినయ భయభక్తులతో దేవుని సేవ చేస్తూ విశ్వాసంలో నా డిగ్రీలు మనం దాటుకుంటూ పర్వత పాదం దగ్గర కాదు, పర్వత శిఖరం మీద మనం వెళ్ళాలంటే ఉండే హర్డల్స్, ఆ కరుకు పరిస్థితులు, వీటన్నిటిలో ముందుకు సాగు విశ్వాసంలో తొనికిసలా ఆడకుండా జీవించేందుకు మంచి హెచ్చరికలు, తన అనుభవంలో నేర్చుకున్న విషయాలు ఆ బిడ్డ మనకు నేర్పించి ఉండగా మరి ఆ బిడ్డని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. కనుక మరి విశ్వాసులుగా, ఆడపిల్లలుగా మనం అర్థం చేసుకోగలం. భర్త లేనప్పుడు ఎన్ని సిచ్యుయేషన్స్ తను ఎదుర్కొని ఉంటుందో, నిరీక్షణ పరిస్థితులు మరి ఎన్ని దాటుకొని వచ్చిందో, తన అనుభవంలో తాను నేర్చుకున్న వాక్యాన్ని మనతో చెప్పి ఉండగా సోదరుని దేవుడు ఎక్కువగా దీవించి పిల్లల విషయంలో చక్కని సెటిల్మెంట్ అన్నిట్లో ప్రభు రాకడి వరకు బిడ్డకు తోడుగా ఉండేటట్టు మనందరం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా అట్లా విశ్వాస విషయంలో ఎదుగున్నట్లుగా ప్రభు మనం దీవించును గాక. వాక్యం చెప్పిన సోదరికి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ తల్లి. ప్రార్థన విషయాల్లో కొన్నింటికి దేవుడు జవాబు ఇచ్చాడు, వాటిని గురించి మనం చెప్పుకున్నాము, స్తుతించాము. అలాగే ఈరోజు మధ్యాహ్నం ఉదయమున ఎస్తేర్ నాగరాజు ఫోన్ చేసి చెప్పింది, ఆంటీ బాబుకున్న జ్వరం తగ్గింది, బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గింది, ఇంటికి వచ్చాడు బిడ్డ. అందరూ ప్రార్థన చేసిన వాళ్ళకి వందనాలు చెప్పండి, దేవుని స్తుతించండి అని కూడా చెప్పింది. కనుక జాషువాకు దేవుడు జ్వరాన్ని తగ్గించి